దాదాపుగా 1.5 సంవత్సరాల కిందట మహేశ్వర్ రెడ్డి తోపుకి చెందిన మహేశ్వర్ రెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న అంటే అధికార పార్టీ వారు చేసిన దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులు అనేది కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం, నెల రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లో కూడా వాళ్ళు పెట్టడం, తద్వారా ఈ అరెస్టు ద్వారా కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర గారికి కూడా చేయడం. నిజంగానే ఒకటి అడుగుతూ ఉన్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికి కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు, ఆ రోజు గార్డు కూడా స్వతహా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ అని వారు చెప్పని కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈరోజు చేయడం, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లు అనేవారు కూడా ఒక్క సిఐ కూడా లేకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా. కానీ అక్కడ అంతా వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ ఉన్న ఒక 2 టౌన్ సిఐని అతనికి అనేది కూడా ఇప్పటికే 2 స్టేషన్లు 3 స్టేషన్లు టౌన్లో ఇన్ఛార్జ్ ఉంది. అటువంటి సిఐని తీసుకొని పోయి మళ్ళీ రూరల్లో పెట్టడం, ఆ సిఐని చేసి ఆ సిఐ పోయిన ఇన్ఛార్జ్ తీసుకుంటున్న 3 రోజుల్లోనే ఇటువంటి కేసులు అనేది కూడా బనాయించడం అంటే ఎంత ఆర్గనైజర్గా అనేది కూడా పోలీసు పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో కూడా అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు, గన్మెన్లను తొలగిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరు కానీ స్టేట్మెంట్ ఇస్తే కూడా ఇటువంటి ఉంది మేము ఖండిస్తున్నాం. ఒకటే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను, ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడరు, మీ తాటాకు చప్పులకు ఎవరు కానీ భయపడరు. తప్పకుండా కూడా చేస్తాం. చట్టం అనేది కూడా ఉంది మీ ఎందుకంటే పోలీస్ పైన నమ్మకమే లేకేంది. అదే పిన్నల్లి రామకృష్ణాడి సోదరుల పైన కూడా తెలుగుదేశం వారే అక్కడ కూడా హత్య చేస్తే ఆ కేసును కూడా రామకృష్ణారెడ్డి సోదరుల పైన కూడా బనాయించి ఈరోజు ఎలా పెట్టిందో కూడా అందరు కూడా చూస్తారన్నారు. దీని మీద మళ్ళీ కూడా ఖండిస్తాను. తోపుదుర్తి రాజశేఖర గారి అరెస్ట్ కూడా. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకి ఏముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటివ్ రైల్వే పోలీసు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు. కానీ ఈరోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరు గార్చే విధంగా ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితులే కేసులు పోతామంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులలో ఉండి దగ్గర 164 సాక్షులు విచారించిన కేసులలో
మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమవుతుందో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఛాలెంజ్ చూపించడం ఏంటంటుంది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటంటుంది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి డిలే అవుతోంది? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం అంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటుంది? డిలే కదా ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. గతంలో చూసాం, ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయంటే రోజు ముట్టికాయలు వేసినారని పేపర్లో రాస్తుంది. ఈరోజు చూడండి, రోజు జ్యుడిషియరీ రోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. కెమెరాలు ఉండవు, స్టేషన్లలో తీసుకుపోతారు, అరెస్ట్ చూపించరు, ఇబ్బంది పెడతారు. మళ్ళీ హైకోర్టుకు పోతే అప్పుడు వచ్చి చూస్తారు, మళ్ళీ హైకోర్టులో చీవాట్లు తినే పరిస్థితి. ఇలాంటి చాలా ప్రక్రియ ఉంది. ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్గా క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బయట ఎవరో ఎక్స్టర్నల్గా డబ్బులు తీసుకొని సుపారిచ్చి చేసేవాళ్ళు. ఈరోజు అది వ్యవస్థ ద్వారా చేపిస్తున్నారు. దురదృష్టము. డెఫినెట్గా కోర్టులో మాకు ఇలాంటి దానిలో అన్నిటికీ కూడా రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటున్నాను. తోపుతుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య, నేను చెప్తున్నా, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్కి అప్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేశారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుతుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్ కు అప్పచెప్పి ఇది ఈరోజు మీకు కావాల్సినట్టుగా కేసులు భావిస్తున్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి తిట్టకుండా ఆ రోజు ఆయన హైదరాబాద్ లో పోనీ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడైనా రాజశేఖర రెడ్డి పాత్ర కానీ, రాజశేఖర రెడ్డి ఈ ప్రేరేపణానికి ఆత్మహత్యకు ఆత్మహత్య చేసుకుంటారు. నారా లోకేష్ ఆదేశిస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు, ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు, బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే, ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే, ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది. మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా, అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా, అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడుతూ అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్ మీరు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతుంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము.